వస్తున్నా చూడవనా ఏం మాట్లాడతానే కళ్ళల్లో చూడకుండా ఎటు వెళ్తున్నా మేము మొన్న తీయాల మందులు ఇస్తానా ఏం చేయాలి పని పని తీరుతాను ఏం చేస్తానో లోపల ఊడ్చిందే ఊడ్చలే కడిగిందే కడుగుడా చల్లిందే చల్లడా పొద్దుగాలో సరే మళ్ళీ మా ప్రియులో సరే అట్లా చేసిన పని ఇల్లడితో పని నా మీద వచ్చిపోతుంది మేము భార్య భర్తలం సంతానం కొరకు వినం ఈ దేవుని కృప వలన మాకు సంతానం కలిగింది నా భార్య వట్టి మనిషి కాదు గర్భవతి ఇంటికాడ పైలం ఇన్ని రోజుల బట్టి అయితే నేనైతే నేను ఉంచుకున్నా కదా నీ బాధ్య నన్ను ఉంచుకోండి నీ బాధ్య బాబా 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 చూడకయ్యో నీ గుడ్లు ఇస్తున్నాయి ఏం గుడ్లే కన్ను గుడ్లు పోజులు ఇచ్చినప్పుడు ఇంత అవుతాయి ఎటు మాట్లాడ తెలుసులే నాకు దాసి నిన్నైతే నేను ఉంచుకున్నా కదా అదే దాసిరి కానికి కానీ మా తాత కింద మీ అమ్మ కొలువు చేసింది మా తండ్రి కింద మీ తల్లి కొలువు చేసింది నా కింద నిన్ను కొలువు ఉంచుకున్నాను అంటన్నా మరి నా భార్యను మనసని కాదు కింద పెట్టకుండా ఏది కావాలంటే తీసుకొచ్చి పెట్టురి నేను కచ్చిరి కాడ పోతాను అట్లా పొట్టతరులో తిండి నాకు ఎరికే అట్లా పొట్టతరులో మంచి రొట్టెలు సర్రపిండి బోండాలు 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 కొబ్బరి బోండాలు మిర్చీలు కిలా తుక్కలు తినాలి పళ్ళు పొలాలు పెట్టాలంట పళ్ళు పొలాలు పెట్టాలి ఫ్రూట్స్ 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 పండ్లానే నీకు అనరాదు పన్ను పొప్పడి పళ్ళు 5 కిలోలు పెట్టాలి పొప్పడి పళ్ళు పెట్టుకుంటారా అవే అంటారు మ్యాంగో మ్యాంగో మ్యాంగోరా మామిడి పళ్ళ నీకు అరుచుకుంటూ పోవాలి అరుచుకో అని భార్యను తీసి దాచిలో చేతులు పెట్టిండు ఇలా సేనరాజు కత్తిరికి ఎప్పుడు వెళ్ళి మాయనా కత్తిరికాడ రాదు ఉండని ఇంటికాడ దురసాని గడిలో కొద్ది గర్భిణీ ఏర్పడతాను ఇలా సంగతి ఇక్కన్నారా అడవిలో రాగంగా కొట్టి వచ్చిన పాము చూడవమ్మా తలకున్న పానం తోకగా వచ్చినప్పుడు 6 గంట సేపు అటు బొర్రి ఇటు బొర్రి అటు బొర్రి ఇటు బొర్రి శ్వాస తెలుపుకొని తోకకున్న ప్రాణం వల్ల తలకు తెచ్చుకున్నది తలకు తెచ్చుకొని పొయ్యే భార్య భర్తల మరి కళ్ళ చూస్తూ ఉన్నది నీలసేన రాజా నీ అన్యమేం తిన్నా నీ పుణ్యమేం తినరా అన్యాయంగా దెబ్బ కొట్టినావు కొట్టిన నువ్వు పూర్తిగా నా ప్రాణం అన్నది ఎన్ని రోజులు నీ భార్య పిల్లలతో సుఖపడతావో చూస్తా నీ సంగతే చూస్తాను నేను ఆగ సర్పం పగబట్టింది పగబట్టిన పాము అడవిలోకి వెళ్ళి రాని ఇక్కడ లోగిళ్ళ దొరసాని గడియల కొద్ది గర్భిణి ఏర్పడతాను కలియేడు మేడల్లో ఉన్న కాడ తల్లికి గడియల కొద్ది గర్భిణి ఏర్పడతా అంటే అమ్మ దాసి 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 దాచారు పేరు లేదు లేదా పేరు ఈ ఊళ్ళో వాళ్ళు కైకిల్ చేస్తారు ఓ కైకిల్దానా ఓ కైకిల్దానా అంటే దానికి ఏం అనిపించరా నాకు పేరు లేదా అనవా అంటే నీ పేరేం పేరు నా పేరు నూకోపాల లలిత నూకోపాల లలిత ఓ నూకోపాల కాదు అదే సుకోపాల సుకోపాల మనకేమైనా కానీ సుకోపాల లలిత ఓ
అంత ఎట్నో అవుతుంది కాదు అవుతుంది పందులు పడినట్టు అవుతుంది కడుపులో కడుపులో పందులు పడతాయి గదేనా పిండ పడినట్టు అవుతుంది గట్టి అవుతుంది ఒక్క బుక్క తింటే 2 బుక్కలు తిన్నట్టు అవుతుంది అనిపిస్తుంది ఒక్క బుక్క కక్కితే 2 బుక్కలు కక్కినట్టు అనిపిస్తుంది అనిపిస్తుందా అనిపిస్తుంది అనిపిస్తుంది గట్టి అయితే తులసూరు కలిపే కాపాడుకోవాలి నీకెందుకే 5-6 టమాటాల కూరగాయల వంకాయల బెండకాయల నాకెందుకంటావు నా మోడు తావుడు కొలవటైంది కాదు నీ మొగడేందే ఈ ముదుమానిక్యం కాడ మొగళ్ళని చూస్తే ఏర్పడతలేదా పొద్దుకంగా భజన నాకు మేలది పాప 2000 రూపాయలు ఇచ్చిన అయితే అది అందరూ రాత్రి ఇంకో తీరు తాగుతాండ కాదమ్మా ఎట్ట తాగుతా అంటే వెరైటీ లేటెస్ట్ తాగుతాండు వెరైటీ లేటెస్ట్ అంటే మొన్నడు ఒక్కరు తాగొచ్చిండు అయితే అది నా మోడు కదా అందరు మోళ్ళు తాగుతలేరు అనుకున్నా మొన్న 2 తాగొచ్చిండు అయితే అనుకున్నా మొన్నడు వానికి ఏం పుట్టిందో ఎవడెవడు బుద్ధి ఎవడు కొట్టినోనమ్మా వచ్చిందో లంజ కొడుకు మొన్నడు 7 తాగి 3 కొడుకు వచ్చిందమ్మా అంటే ఆ 3 గిట్ల అవి నాకే అనుకున్నా అవితో తీసినాలనే పోసిండు అల్లెల్లనే నోట్లే ఇక తేనే ఫ్యాన్ కింద మంచి పన్నద్దు వాడు అన్నాడు నన్ను అన్నని ఎందుకే గంతగానే ఏం కోస పెడతాండే వాడు ఓ లల్లి భజన మస్తాన్ని గొర్ర 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 గుంచుకో దుర్గమ్మర్లు వేసుకురావా అంటే దుర్గమ్మ కాడ గిట్ల అంటాడా ఏంది నీ మొగడు గట్టినే అనుకున్నా 2 ఆలస్యం దుర్గమ్మ తింటున్నాడు ఇక నా పేరు దుర్గమ్మేనా దుర్గమ్మ పేరు దుర్గమ్మేనా ఇక నన్ను నాలేక దుర్గమ్మని అంటాను వా దుర్గమ్మ నీకు గాజులెందుకు ఎదురుగి వా దుర్గమ్మ నీకు మంటలెందుకు ఎదురుగు వా దుర్గమ్మ నీకు 5000 రూపాయలు పెట్టి ఆడపిల్ల ఎందుకు ఎదురుగి వా దుర్గమ్మ నీకు పిక్కలు తొట్టునే నీకు పిల్లలు గారే తిరిగి వెళ్ళి కదా ఎక్కడ నాకు దుర్గమ్మ పిల్లలు చేస్తుంది అనవసరం పిల్లలు చేస్తే దుబ్బులో ఎక్కడ దొరకాలి మన కథ ఎప్పుడు అంతలేము కలియేడు వేడల్లా తల్లికి గడియల కొద్ది గడుపుని ఏడు పడవచ్చనే నాటి వారికి పాపాన నెలలైతే అలనాటి వారికి పుణ్యాల గడియలన్నారమ్మా అల్లల్లో పాలిచ్చే బండలు ఖరాబ్ అయితే పాలిస్ బండలు మీ మొక్కడికి మీరు ఎప్పుడైనా వేసుకున్నారా మా ఇంటికి రాని లాటర్లు ఎన్నో ఉన్నాయి ఓ మటన్ ముక్కలు ఓ తలకాయ పోటీ ఓ ములకాయ అక్కలు అవోని బాత్రి కక్కింది దాతనే ఏ రోజులా కాకలు కాదు అది నీకు ఇది నాకు అల్లల్లా మైదా ముద్దంటే నీ లెక్క తెల్ల దొండ పండలు కొడతారు కాదనా
మా వంట తెలివి కలదే పడికే నేను కడుపులుండగా మైదాకు ముద్దలు తింటే గిట్లెర్రగా పుట్టిన గాని మరి మీ అవును దీనవేము తినపడికే మీరు గిట్లా కర్రెగా పుట్టిర్రు. మావ కడుపులో మీ ఉన్నప్పుడు మావేం చేసి దాని దగ్గర కానపడినట్టు మావ కడుపులో మీ ఉన్నప్పుడు మావ పైల బూడిది బుక్కిందట రైలు బొగ్గు సిలిండర్ రాయింది కొంత పురుగు చీడి గింజలు గిట్ట కర్రెగా పుట్టాం కాదనా మేము. అంతేనా అయ్యా అల్లల్లా నేరల్లా గడియల కొద్ది గడియాలు ఏరో పడేలమ్మా అల్లల్లా నేరల్లా అల్లల్లా నేరల్లా గడియల కొద్ది అల్లల్లా నేరల్లా తల్లికి చూడు మూడేసి గడియల ముద్దే పిండం నాలుగేసి గడియల నవ తందులు కోరుతాన్ని ఐదేసి గడియల పిండాంతులు పోతుంది బట్టంత పసుపైతుంది బాలంత రూపురాట్యన పందిరి మీద గుండు పత్రిమ పండు పోలే కూరే సాట్లు పడే సమయం దగ్గరికి వస్తాంది నిండు ఏరు వాళ్ళు పడే సమయం దగ్గరికి రాచరా తల్లి పిల్ల సల్ల ఉంటే మా పెద్ద మనిషి అన్న పిల్లాన్ని తీసుకుపోయి దారం చేపలకు దారం చేపిస్తా నీకు నా పిల్లానికి దారం చేసి నీ పిల్లని నాకు నా పిల్ల నీకు మరదలైతుంది కాదు అయితే తప్పు మరదలకే ఉన్నది నా పిల్లానికి అసలే సమ్మక్క నిట్టున్నది కాదు సమ్మక్క దేవుడా ఏమైందైతే మొన్న పేర సంవత్సరం నాడు సమ్మక్క జాతరకు పోయినాం మొదటి పోయినాక కాళ్ళకు పసుపు పెట్టుకుని చెప్పలకు గంధం పెట్టుకొని ఇక దంపన్న వాగులు అడుగు పెట్టుడు తోడే నా దారదారమన్నా నా దంపన్న వాగు నా చిలకల అడిగట్టు నా చిన్ని మేడారం నా భర్త బయట గుద్దా భర్త బయట అబ్బా నీకేం దేవుడు వస్తాను దుర్గమ్మ అబ్బా నీకు దుర్గమ్మ దేవుడు వచ్చిందని ఏమైంది దేవుడు వచ్చినాక బాగా మరలా చూస్తాను ఆచారం ఆచారం అయ్యా కొండలో నొప్పులంటే నాకు దెబ్బలో లేని భయమయ్యమ్మ తల్లి పిల్ల తలవటే నీ ముడ్ల గుమ్మడికాయ ఎట్లయితే ఇసురైతే ముడ్డులనే అయ్యా కొండలో నొప్పులంటే నాకు
నువ్వు కుక్క అన్నట్టు నేను వెళ్తానన్నా ఎవరు కుక్క ఎవరు మనిషి వాళ్ళందరికీ ఇరికేద్దా కానీ చో 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 ఏం కావాలరా ఏం కావాలరా ఆకలి అవుతుందా ఆకలి అవుతుంది పాలు చిక్తా పాలు చిక్తా. నీకు చీకు నీకు ఇంత నాగరెక్కడ పాలు వెళ్ళే ఇంకా పాలు లేవు లేవు చో చో నవ్వలు నవ్వలు అది చో చో ఏం కావాలి దొరసాని గర్భాన చక్కడి బిడ్డ పుట్టిందే మాయమ్మ ఆ దాసి బిడ్డ కంతరి బిడ్డ ఎత్తుకొని చాలా రేవులకు వచ్చి తల్లి మైల పిల్ల మైల విడదను ఆపుకుంటా అన్నారు ఓ రామా ఓ తల పువ్వు తల పువ్వు తల్లి మైల పిల్ల మైల విడదన ఆపుకొని దొరుకుతాను పేరు కట్ట ఉన్నాడా మళ్ళీ దొరసాని పేరుకైనా బాబలత్తారా అయ్యో చెల్లెలు ఇప్పటికప్పటికి అన్నారు అగో అటువంటి గారు ఇప్పటికప్పటికి అన్నారు అమ్మ మక్కల పిల్లలు నీళ్ళు కట్టపోతే సలిబెల్లు అయితే ఆడ అగో సంటి పిల్లల పాలియపోతే చల్లలు పడతాయి అన్నారు చెల్లెలా బిడ్డకు తాళం మోస్తులు కాలని కాలు ఎక్కలు మాడ దగ్గర వీళ్ళు చెంపలు చెక్కలు ఎక్కలు చేరు ముందు అని ఆ బిడ్డకు తాళం మోస్తులు తల్లికి తాళం మోస్తులు తల్లికి మేడ వస్త్రం వచ్చి మారు వస్త్రం కట్టి చెవుల దూరు కట్టి తల్లికి తల మాల వచ్చి అన్న తల్లి వేదికైనా రావతారా వాళ్ళు చేరవతారా ఎత్తుకొని నాన్నగారు తన తల్లి మాత్రం నిర్మల దేవి దగ్గర మాత్రం రాలవచ్చిన వాళ్ళు అమ్మని గర్భాన మాత్రం చక్కెర బిడ్డ పుట్టిందని చేతి కళ్ళ వేసినారా చక్కని బిడ్డ పుట్టింది తల్లి ఆ తల్లి గర్భాన చక్కని బిడ్డ పుట్టిందని దాచి వాళ్ళు వచ్చి ఆ తల్లికి ఆ బిడ్డ ముఖం చూడబోతే ఎంత ముద్దుకున్నదే నాగలికేమోనని వంక కొడలకేమో పిడి వంక ఆ బిడ్డకు ఏ వంక లేదు కోటి సూర్యులు ఉమ్మడిగా వస్తే ఎంత ముద్దుకుంటదో ఆ బిడ్డ ముఖం అంత కాంతి ఉండనా అయ్యా సూర్యుడా నేను కొడతా అన్నందంగా నా బిడ్డ ఉన్నదాని బిడ్డను ఎత్తుకొని ఆ తల్లి సంబరపడుతుంది సంతోషపడుతుంది మేడల్లా బిడ్డ రూపురై రేఖల వర్ణించవచ్చనా తిరులొలికి చేతి నవ్వులే చీకటి వెరగని పాప కన్నులే బలగని
జిట్టేనో వాళ్ళు జిట్టేనో జిట్టు దాకిందో జిట్టు తీయవా ఆయనే ఏడుస్తాడు. ఆయనే ఏడుస్తాడు. ఖాళీ అవ్వా భారీ అన్న. 2 ఏళ్ళతో ఇట్లా అయ్యో సిగ్గు నీకెందుకు సిగ్గు అనుమతి కదా అయ్యా ఏడవసాని భయమైన పిల్లలకు కాలక్రమం ఏనాడు ఆగవదు అంటే 1 రోజు 2 రోజులు 3 రోజులు నాడు మురికి నీళ్లు పోసింది 3 2 5వ నాడు అంటు నీళ్లు పోసింది 5 4 9వ నాడు ఇంట్ల గంట వచ్చింది 9 2 11వ నాడు పులివేలు కొమ్ములు తెచ్చి పుడుమైలా అంటే ఆపిన 11 ఊరంతా మందిని పిలిపించి నా భర్త వచ్చినాక ఇవాళ వేద బ్రాహ్మణుల తీసుకువచ్చి పేరు పెట్టి నా బిడ్డ పేరు మీద ఘనంగా పూర్తి చేస్తా అని భర్త వచ్చే రాగడాలు రాగడాలా చక్కని విద్య పుట్టినప్పుడు సంబరపడుతుంది సంతోషపడతాను ఎట్టంత కొడుకులు చేజారి పీనం 60 ఏళ్ళ వయసునాడు ఒకగాను ఒక విద్య పుట్టిందని సాదుకుంటుంటే తెల్లారు 21 రోజు కతిరికాడికి వీర నీల సేన రాజులోకి వేడికి ఏరుకొని కన్న బిడ్డ చూస్తే ఆ బిడ్డ ఎంత చక్కదనం ఉన్నదా ఇటునాటి మెరుపు వగండ జ్యోతి పొడితే పొద్దు పూసిన తంగడి పున్నపు ఎన్ని ఇలా పొద్దు పొడుపు కన్నా ముద్దుగున్నది నిలవంక కన్నా నీలా ఆడుతున్నది నాగలేకేమో నడి వంక కుడవలకేమో పిడి వంక చుక్కల్ల నా బిడ్డ చక్కదానం ఉన్నది బిడ్డ పుట్టి అప్పటి వరకు 21 రోజు నా ఇంట్లో ఇది వరకు ఏ పండుగ చేసుకోలే లేక లేక లోక సుకుమారి ఒకగాను ఒక బిడ్డ పుట్టింది నా బిడ్డ పేరు మీద అతి ఘనంగా పురుడు ఎత్తగాని ఇప్పటికప్పుడే కన్నరమ్మ రాజుల ఇళ్ళ పండుగ అయితే రాజ్యం ఆశపడతాట అన్నదమ్ములు ఏర్పడితే ఆడబిడ్డ ఆశపడతాట రాజుల ఇళ్ళ పండుగ అంటే కలిగినోని ఇంటికాడ పండుగ అయితే గిరిజన ప్రజలకు బుక్కుడు అన్నం దొరుకుతుందని ఆశ ఉంటది అన్నదమ్ములు ఎరబడ్డనాడు ఏ అన్న ఏం పెడతాడు ఏ తమ్ముడు ఏం పెడతాడు అని ఆడబిడ్డ కానీ ఆశ ఉంటదాట ఇవల్ల నా బిడ్డ పురుడు కొరకు నా ఊళ్ళో ఉన్న ప్రజల కురుమా గొల్ల మాదిగ మాల సాకల సాలే కుమరి కమరి పద్మశాలి వాళ్ళు ముత్తరాశి వాళ్ళ 100 మంది ఒక్కల ఇంటికాడ పొయ్యిలేదు ఊరంతా సాటింపి ఎత్తాడు పలసలు కొట్టి పందిరలు ఎత్తాడు నిమ్మలు కొట్టి నీడలు ఎత్తాడు ఆకాశం అంతా అరుగులు ఎత్తాడు భూదేవంతా గద్దెలేస్తా ఉన్నాడు బిడ్డ పేరు మీద బంగారు పూల తోట తెప్పిస్తాడు బంగారు పూల తోటల్లా హంసలు కూసున్నట్టు పావురాలు లేసినట్టు రామ చిలుకలు వాలినట్టు రవ్వలాంటి చినుకులు రాలినట్టుగా అన్ని రకాలుగా తయారు చేసిన రాజు ఏమనుకున్నది వల్ల నా బిడ్డ పేరు నా నోట పేరు పెట్టుకుంటే ముక్తి బలం తక్కువని మరి బ్రాహ్మణుల పిలవనంపిండి వచ్చిన బ్రాహ్మణుల కూర్చుండ కురుసీలు ఒరుగ మీజులు వెత్తాడు నాయన బ్రాహ్మణయ్యా నా బిడ్డ పేరు పెట్టు అన్నప్పుడు వచ్చిన బ్రాహ్మణులు చూడు పాలల్ల పంచంగం పాలల్ల కడిగి నీళ్ళ పంచంగం నీళ్ళ కడుగుతున్నారు అయ్యా బ్రాహ్మణయ్యా నా బిడ్డ పేరు పెట్టవయ్యా సరే బిడ్డ నీ బిడ్డ పేరు పెట్టు అన్నప్పుడే పంచంగాల కట్ట పాలనెత్తులు అడిగిళ్ళు ఆనాడు మాత్రం 50 గండాలు పుట్టిందా 5 గండాలు పుట్టిందా రాజదేశ గండాలు పుట్టిందా ఆడవాడు మాత్రమేనా అవో ఇవాళ మాత్రం ఈ బిడ్డ ఏ గడియలు జన్మించిందా అని శుక్లపక్షల మందు సూర్యచంద్ర రాజు ఎట్లా ఉదమించిందో నీ బిడ్డ గట్ల ఉదమించిందయ్యా ఆడవిల్లలు మాత్రం ఆ మాసం ముందు పుట్టాలి అదృష్టవంతరాలు అన్నారు మగవాడు పుణ్యం ముందు పుడితే పుణ్యం కొద్ది రాజు వెళ్తారు అన్నారు బిడ్డ పేరు మాత్రం ఆ బిడ్డ పేరు ఏమనొస్తుంది బిడ్డ పేరు నిమ్మవా అంట కదరా రావరా నేను కూడా నేను పెట్టినే రావరా ఉదానం అన్నదానం చిన్నబడి పంచలు చెమజాలు చెమల వరాలు వచ్చారు రాబట్టి ఎంకి దోతారు పిల్లలు అడుక్కున్నాడు అన్నం సతక
కనికరించిండు. ఓ తల్లి మాత్రం అనగా నిర్మలాదేవి నీ కడుపు సల్ల ఉండాలి, నీ బిడ్డ మాత్రం నిన్న 2 నెలలు సల్లా బతకాలని దీవించుకుంటా బ్రాహ్మణుడు వెళ్ళిపోవట. సేనరాజు నిర్మలాదేవి కన్న బిడ్డ పేరు నిమ్మావతి అని బ్రాహ్మణుల పేరు పెట్టినప్పుడు నాయన నా బిడ్డ దగ్గర పేరు పెట్టిలని బ్రాహ్మణులు ఎల్లగొట్టింది. కొట్టగట్ట జోగాల పాట వాడు అప్పుడు నీలసేన రాజు అప్పుడు అనుకున్నది ఆ కన్న తల్లి నిమ్మావతి తొలిక ప్రవణం తొట్ట కట్టుకుంటే రోజు ఉండదా అని అమ్మా దాసి తొట్టె కట్టి రానే పిచ్చేయడం మంచిగా కడతారు రాజరాల. అట్లా కాదు దాసి దాసి అవ పిచ్చా ఏ పిచ్చే ఇల్లంతా పిచ్చారంటే దాసి ఒక పాట పాడు రాదే అక్కడ వాడే ఓ నా ఎన్ని పాట పట్టేసి కొత్త కొత్త సాగులు కొత్త కొత్త ఈ దినాలు కనుక ప్లాస్టిక్ డోర్లు కొట్టవాడనే కొట్టవైతుంది. నన్ను ఎప్పుడు కొడతావు? ఒక బాటిల్ కొట్టడానికి మొత్తం ఏర్పడుతుంది. మీ ఇద్దరికి సరిపోతుంది. అంటే నన్ను కొట్టించుకోవడానికి నీకు బాటిల్ లేవన్నా? సోర్దాన్ని క్రాసపాన్ని సోర్దాన్ని క్రాసపాన్ని నల్లవంది క్రాతలవంది అట్టవంది తాడవంది అట్టుడు సవాతిక్కిరువా ఈ పాట అన్నీ ఎక్కిరువా నీకేమన్నా ఎరికేనా? మరి ఎనకడి కాలనా వడ్డేళ్ళకు ఎరుకలకు బతుకమ్మ పండుగ లేదట. రోజు ఏం చేశారు? మంచిగా పందిరిగా వచ్చి మొగోళ్ళందరూ వచ్చి పందిరిగా వచ్చి ఇక పెద్దలు పందిరికి ఇక్కుంటా ఇక సోరదాన్ని కురా సొప్పదాన్ని కురా నల్లవంది కురా తెల్లవంది కురా బట్టబంది కురా సారబంది కోడికాళి కురా కళ్ళకుండి కురా ఆయి కిరిమి కురమే గోరమ్మ గుడ్డే గుండి దాసి వల్ల పాటలు బాగలేవు కన్న తల్లి వాడితే కడమొల్లు మెచ్చువన్నారు హింస చేసే కాకి అంశే కాదు ఎనకటి కాలం ఇప్పుడు అందరికి ఉన్నాయి. కాలం లేదు ఇవ్వలేరు అనుకున్నావు నువ్వు ఉండే కన్న తల్లి కాకి అంశే కాదు ఇత్తడెన్నడుకున్న గాని పుత్తడి కాదు తొత్తు దాసి దొరసాకే ఏనాడు పులిగా మన్ను తినే మంజేరుకున్న కేమెరక నాగస్వరం పాట పుట్ట లోపల ఉన్న నాగ చేదునికే కన్న తల్లి వేడల్లగానే లవణ ప్రవణ శ్రీ ఇదేమో ఇప్పుడు ఇట్లా కూడేతో ఉప్పే గుంటల పొలం బారు వంగుతారేమో నడువు టింగు మన వచ్చే రెక్కలు గుంత వచ్చే నిలబడుతున్నా కాలు గుంత వచ్చే ఇదేమో ఇప్పుడు వీళ్ళు పుణ్యానికే 13,000 ఫుల్ బాటిల్ ఇస్తారు. ఒక్క మహిళలు ఏమవుతా 3,000 రూపాయలు వస్తాను. ఒక్క మహిళలు అయ్యా బుద్ధి రాక్ష
లేక లేక నాకు ఒక్కగాను ఒక్క బిడ్డ ఇద్దరు కొడుకులను దాదుకుంటే ఇవాళ కొడుకులు చెట్టు అంత కొడుకులు చేజారిపోయిన నాకు ఇవాళ 60 ఏళ్ళకు ఒక్క బిడ్డ పుట్టిందా అని మేడల్లో ఉన్న కాడ అల్లారి ముద్దుగా దాదుకుంటున్నాను ఆ బిడ్డను ఎత్తుకొని పాలెప్పుడు విచ్చిందో తల్లి మేడల్లో కాదే ఇడవ సంకానగా బిడ్డ అల్లకెళ్ళి ఏమవుతుంది ఇళ్ళకెళ్ళి ఏమవుతుందానే ఇక పొద్దుకంగా ఈ కార్పెట్లకి వెళ్ళి కప్ప పోయింది ఈ చేత కప్ప తీసి అవతలేసిన ఈ ఏలి మీద కప్పుతో వస్తుంది కమ్మ ఉన్నాయి రేపటి నుంచి కప్పుతే లాగి అంతేనా మమ్మీ అవలండి కోరిపాడు ఏం తింటానా ఇంతగానో పెరిగింది బిడ్డ నాకండికి ఎక్కువ ఏం తింటానా అది రోజుకి ఒక పిట్ట పెట్టినట్టు ఇన్స్టాగ్రామ్ వస్తలే అనే మమ్మీ కన్నా ఎక్కువ ఉన్నాయి అమ్మో ఏందిరా అమ్మో ఏందిరా అమ్మో ఏంది మంచి దప్పడే పెద్ద మనిషినే కాదు కుదర పెట్టి కుడుకులేస్తారు ఏం బాధపడకు వారి పెద్ద మనిషి అంటే పెద్ద పెరిగినా గట్ట కాదు పెద్ద పెరిగినా అంతేనా అమ్మో అమ్మో ఏందిరా నాతోటి ఈ పుజ్జ వాడుకుంటలేదు ఈ పుజ్జ వాడుకుంటుంది వీళ్ళు ఎవరు ఆడుకుంటలేదు కానీ ఆడుకుంటలేరా వాళ్ళు రేపు కాలేజీ పోతారంట వీళ్ళు ఎత్తుపడ చెప్పులు వేసుకొని ఆయన బ్యాగ్ వేసుకొని 26 జనవరి రిపబ్లిక్ డే గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొంటారు అవరా నాని పోతా అవరా రోజా అమ్మో ఏందిరా అమ్మో నీ అవ్వాలండి ఏందిరా నాకు ఒక పండుగ కావాలి పో ఏ పండు నాకు మంచి వంకర పండుగ కావాలి కాదే సక్కడి పండు వస్తలేదా ఓరి వారి వంకర పండు అంటే అరటి పండురా అరటి పండు వానికి ఏమెరకరా తెప్పిత తీనికు మీ ముఖానికి మీరు ఎప్పుడైనా కొన్నా మేము ఇస్తాం మీరు మీ కొనిస్తే మీరు వినే బాపది ఏందిరా నాకు ఇంకో పండుగ కావాలి పో. ఏం పండురా నాకు మింగుడు పండుగ కావాలి కాదే నీ అబ్బాయి మీద పండద్దా అగో వాడు నాకు లేని బిడ్డని చూస్తా అంటు నువ్వు గట్లా అంటే కాదే మింగుడు పండు ఓహో నీకు గ్రేప్స్ అంగుర పండు కావన్నా డాడీ కోయడం వెనక ఎత్తడి బాబు అమ్మో నాకు ఇంకా పెద్ద పండుగ కావాలి పెద్దదంటే రేగు పండ దానికన్నా పెద్దది జామ పండ దానికన్నా పెద్దది సీతాఫలమా దానికన్నా పెద్దది సేపా దానికన్నా పెద్దది ఇంకా సంత్రనా దానికన్నా పెద్దది గుమ్మడి పండ దానికన్నా పెద్దది పనస పండ దానికన్నా పనస పండు కంటే పెద్ద పండు ఏముంటది నాకు పిచ్చ పండు కావాలి అడత్తిన పుట్టు పండాను అన రాకపోతే ఏమన్నా డోర్ కట్టిటోడా వాటర్ మిలన్
మా బ్యాచ్ లో చదువుకున్నోడికి ఇంటర్మీడియట్ మెటీరియల్ కట్టదు ఇక చదివింది ఆట వాడుతాండవ ఇక మాత నచ్చిండు కానీ పుచ్చపండు వాటర్ మిలన్ ఏమంటారా వాటర్ మిలన్ మిల్లన్ కాదే వాటర్ మిలన్ అన్న వాటర్ మిలన్ తెప్పిస్తీ అమ్మో పల్లెలు అన్నం నెయ్యి అన్న పడతాడే కాదు అన్నము అన్నమా అన్నం వేయించిన అలా ఏమయ్యమంటే ఏమేయాలి అమ్మో అలా మీ అమ్మ తొక్కి అంటే అది వానికి అర్థం వేసిన ఏచినా అలా మా అమ్మ తొక్కి అంటే ఏమన్నట్టు అది వారికి అర్థమైంది వేసిన అమ్మో అలా బోనపై పోయి అన్ని పాయలు ఎరికే కనుక పూన పాయింట్ తెలుసు అది వానికి అర్థం ఇంటికి ఇల్లు కట్టుకున్న బాపది గాడు నువ్వు జాగిస్తే వాడు కట్టుకున్నావు జాగిస్తే వాడు ఇల్లు కట్టుకున్న బాపది గాడు మన మందికి లేకుండా పెట్టుకోవాడు వేసిన అమ్మో అమ్మో ఏంది అమ్మో ఏంది ఎందుకు నాకు అడుగుతావరా ఓరి వారి నీకు కుట్టాను అడనాది అడగడానికి అమ్మో ఏంటిరా ఏచినవానే వేసిన అలా చెయ్యకూర చెయ్యి అంటే చికెన్ మన ఇంటికి వెళ్ళలేదు వీళ్ళ ఇంటికి పోయి బాగా వాళ్ళ ఇంటికాడ ఇవాళ అడుగుతాం వాళ్ళ ఇంటికాడ ఎవరైనా చిన్న పిల్లగాళ్ళు మన చికెన్ మనకు కావాలి మమ్మీ అన్నారు లొల్లి పెట్టి మనల్ని అడిగితే ఏం చెప్తారు డోలు కొట్టాలి చంపుదాం దినాలు చేద్దాం వాళ్ళ కూర వాళ్ళకి పిచ్చిదాన వాళ్ళ చికెన్ కోసం వాడిని చంపాలి దినాలు వేయాలి వానికి పెట్టాలి అలాగే అంటే ఎట్లా గౌరవిస్తుంది నచ్చకండి నీ పోటీ వరకు అడుగుతారా పోటీ గప్పుడు తల్లి అదే అమ్మా 5 ఏళ్ళ బిడ్డ పెరిగినప్పుడు బిడ్డ ఇవాళ 5 ఏళ్ళ బిడ్డ కాబట్టి బడికి పోవాలి విద్య నేర్చుకోవాలి పెంచుకోవాలి అక్షర జ్ఞానమే తన రక్షణ మార్గం అన్నారు ఇల్లాలి చదువు ఇంటికి వెళ్ళగన్నారు బిడ్డ బడికి వెళ్ళిపోవాలని ఆ బిడ్డను తయారు చేసుకుని 7 గంటల ఎంపళ్ళు ధర్మాల బల్లకు తోలకపోతారా అని అమ్మా బిడ్డను తోలుకొని ఏడావతున్నా లేక 60 ఏళ్ళకు ఒక్క బిడ్డ రాయే బిడ్డని కన్న తండ్రి తీసుకుపోయి బల్లలా తోలతాండు బళ్ళు వదిలిపెట్టినాక మళ్ళీ ఎత్తుకొని ఇంటికి అత్త ఉన్నాడు అరే అంటే బిడ్డ రాగా బిడ్డ బిడ్డ పెరుగుతంటే మరి అప్పుడు ఆనాడు కన్న బిడ్డని ఎత్తుకొని ఆ రాజుకు 7 పోర్షన్ల బంగుళాలు ఉంటే బంగుళాల మీద బిడ్డనుడు పతంగి ఆడలాడిస్తూ ఉన్నాడాడ అంటే గా బిడ్డ 7 ఏళ్ళ బిడ్డ 7 ఏళ్ళ బిడ్డ పెరిగింది అప్పుడు ఆ నిమ్మావతి మరి ఆ బిడ్డకు తానం పోసి పడి సాగదోలేరు మరి ఆ తండ్రి చూడు నీలసేన రాజు భార్య చేత అన్నది కచ్చిరి కాడికి వెళ్ళిపోయాడు వాళ్ళ వాటిని పండుకొని ఉన్నది నిర్మలాదేవి ఇలా సంగతి కన్నదా ఆనాడు సంతానం పోయంగా అడవిలోన సంతానం పోయి రావంగా పామును కొట్టి వచ్చిండ్లు పామును కొట్టి వచ్చినప్పుడు ఆనాడు చూడు పగబట్టిన పాము ఇక్కడ నీతి అయోధ్య నగరం ఎక్కడ నీలసేన రాజులు ఎక్కడ అని తిరుక్కుంటా 7 ఏళ్ల వరకు నీతి అయోధ్య నగరం ఏరుకున్నది నీతి అయోధ్య నగరం నీలసేన రాజు ఇంటి ముందు పాము వచ్చి ఇంటి ముందర కోరంగా కావాలి కాస్తాను అదే సమయాన
మరి అప్పుడు బల్లల్లోకి వెళ్ళిపోయిన వాళ్ళ బిడ్డ నిమ్మవది ఆ లోగిళ్ళ వీటికి వచ్చింది. అదే సమయాన కచ్చిరి కాడికి వెళ్ళిపోయిన నీలసేన రాదు 4 కొట్టే సమయం అవుతుంది. మరి కచ్చిరి తాలింప గంట కొట్టిండు. ఇంటి ముందరికి వస్తంటే ఇంటి ముందర కావాలి కాసే పాము చూస్తాను. ఇప్పుడు నేను వెళ్ళిపోయి కాటెత్తునా వాడు తెలివితోడున్నాడే నా ప్రాణం తీస్తాడు, ఎట్లా కాటేయాలి అని ఇంటి ముందర కావాలి. మరి అప్పుడు ఆ పాము కావాలి గాయంగా నీలసేనరాజు నిర్మలది అంటే రాగలి ఊకి రాత్రి అయింది. రాత్రి అయిన సమయాన నిర్మలది అప్పుడు భర్తకు బిడ్డకు అన్నం వండింది. రావయ్య నాద అన్నం తిన్ను అన్నప్పుడు ఆ లోగిళ్ళ భార్య భర్తలు అన్నం తింటే ఇంటి ముందర కావాలి కాసి నాగా సర్పం ఇంట్లో ఉన్నది. పాము మూలకు కోరంగా కావలి కాస్తుంది. ఈ పాము ఇక్కడ కావలి కాసుకుంటా ఉన్నదా. నీలసేనరాజు నిర్మలాదేవి ఆ బిడ్డ నిమ్మవది కూడా ముగ్గురు అన్నం తిన్నారు. అన్నం తిన్నప్పుడు నా రావయ్య నాదా పడుకుందాం అంటే బామా మీరు వెళ్ళిపోయి పడుకోమన్నప్పుడు ఆ నిర్మలదేవి బిడ్డని తీసుకొని పోయి పట్టే మంచం పరపల మీద పడుకున్నది. నీలసేనరాజు నోట్లే పానివిడియం వేసుకున్నాడు. పానివిడియం వేసుకుని అరగంట సేపు పాను నమిలి గలమల్లకి వచ్చి ఆ పాను ఉమ్మేడు. మరి నీ ఆ మూలకు కోరంగా కావాలి కాసే పాము చూస్తాను. ఇప్పుడు నేను వెళ్ళిపోయి కాటెత్తునా వాడు తిరుగుతున్నాడే ఇక్కడ నా ప్రాణం తీస్తాడు, ఎట్లా కాటేయాలని అప్పుడు ఆనాడు పాము అక్కడ కావాలి గాయంగా తలుపులేసిన నీలసేన రాజు పట్టె మంచం పరపల వీటికి వచ్చే వరకు పండుకున్నగా బిడ్డ నిమ్మవ్వను చూస్తే ఆ బిడ్డ నిమ్మవ్వ ఎండి సాయ కొడుతుంది, బంగారు సాయ కొడుతుంది. లేక లేక 60 ఏళ్లకు సంతానం కలిగింది వాళ్లకు. ఆ బిడ్డను చూసినాక రాజుకు ఆనందం పచ్చాడలేక ఆ బిడ్డను లల్లాట మంద ముద్దాడుతున్నాడమ్మా. ఇప్పటికప్పుడే కన్నారు అవ్వలాలా పండుకున్న పిల్లగల్ల ముద్దాడితే అర్ధాయిస్ అన్నారు. నీలసేన రాజు పడుకున్న బిడ్డను ముద్దాడిండు. నిర్మలదేవి కన్న బిడ్డ మీదికెళ్ళి ఎడమరెక్క వేసుకొని పడుకున్నది. నీలసేనరాజు బిడ్డ మీదికెళ్ళి కుడి రెక్క వేసుకొని ఆలారి కన్నుల్లా నీలారి కన్నుల్లా మాయమ్మ అమ్మా నీలారి కన్నుల్లా నిద్రించుతున్నారా. భార్య భరతాలిద్దారు గా బిడ్డ నిమ్మవ్వ పండుకొని ఉన్నప్పుడు మూలకు కోరంగా కావలి కాసే పాము ధన మంచం కింద దొరబడ్డది. మంచం కింద పాము దొరబడ్డది. నీలసేనరాజు కాలి కిందికి ఏడా కలిసి విషం పోతా, చెయ్యి కిందికి ఏడా కలిసి విషం పోస్తా అని పాము కావాలి కాస్తాను. వెనుకటి కాలంలో మరి పాములు మంచం ఎక్కపోయేదట. ఈనాటి కాలంలో పాములు మారినే మనుషులు మారేది. అరే రే నీలసేనరాజు కాలి కిందికి ఎత్తలేడు, చెయ్యి కిందికి ఎత్తలేడు. 1 గంట 2 గంటలు 3 గంటలు చూసి చూసి మంచం కింద పాము నిద్రవేయండి, మంచం మీద రాజు నిద్రవేయండు. అంటే తెల్లంగా ఎల్లారు తెలగొల్లు కూసేనా ఒక్కరో ఒక్కో అంట కోడి కూసింది. కోడి కూత నీలసేనరాజు చెవున పడ్డది. అరే నిన్న మొన్న కోడి కూసినప్పుడు ఇంట్లో నా భార్య లేచి ఇంట్లో పని చేసుకునేది. ఇవాళ నా భార్య లేతలేదంటే మనసులో అన్నప్పుడు రోజు ఒక్క తినుంటారా, కాలేనొచ్చును కడుపేనొచ్చును జ్వరమచ్చును ఏకేచ్చును. భార్య లేవకున్నా పర్వాలేదు నేనే పోయి తలుపులు తీస్తా అని అప్పుడు నీలసేనరాజు మంచం మీద ఉన్న నీలసేనరాజు కుడి కాలు తీసి మంచం కింద పెట్టిండు. అప్పుడు పాము నిద్రపోయి ఉన్నది. ధనధన్ గలమల్లకి వచ్చి వేడి వంట తలుపు తీస్తా ఉన్నాడే. వేడి వంట తలుపు తీసే వరకు కరసి విషం పోతానని వచ్చిన పాము తెలివి వచ్చింది. ఆ మంచం కింద ఉన్న ధనధన్ నీలసేనరాజు బయటికి వచ్చి నీలసేనరాజు ఎంత పొడుగు ఉన్నాడో అంత పొడుగు నిలబడి పడిగే ఇప్పుకున్నది. నిద్ర మబ్బున నీలసేనరాజు తలుపులు తీసి కన్ను నదులు నలుసుకుంటా ఒక్కసారి వెనుక మరలి చూసే వరకు పిడాత పామును చూసిన రాజుకు మాట దోత్తలేదు.
పాపా పాప అనే వరకు కలిసి వీసం పోతానని వచ్చిన పాము చూడవమ్మా నీలసేన రజు కుడి కాలు బోటమని ఏలుకు ఇక అంది 5 కాట్లు కూడా అవుతున్నదా అంది 5 కాట్లు కూడా అవుతున్నదా తల వల్ల కూలినాడు గారాజురా ధరణి మీద కూలినాడు గారాజురా ఎర్ర బొర్రినట్టు రాజు బొర్రుతున్నాడా ఎర్ర బొర్రినట్టు రాజు బొర్రుతున్నాడా ఎర్రెర్రి సూపులైన చూస్తున్నాడా ఎలుగల్ల పడది అమ్మ గారాజుకో ఓ బామ నిర్మలమ్మ నా భార్య నిన్న మొన్న పొద్దుగాల ఓ బామ పొద్దుగాల నువ్వు లేసి నా భార్య పని చేసుకుని దానవు నా బామ నిన్న మొన్న పొద్దుగాల లేసి ఇంట్లో పని చేసుకునే దానవు బామ ఇవాళ నీకు నిద్ర వస్తుందా దురాశ కాలానికి దుర్బుద్ధి పుట్టినట్టు ఇప్పటికప్పటికన్నారు అవ్వలాలా ఏ మానవునికైనా పంతమొయ్యే కాడికి పాదాలు నడిచిపోతే ఆట నిందలేంది పొందకూడదు ఆటంగవ్వా ఇవాళ నిన్న మొన్న నువ్వు లేచిందాను ఇవాళ నేను లేచి తలుపు తీస్తే నన్ను అలా నాటి బాబు కాదే ఓ బామా నన్ను బాబు కలిసినాదే నా భార్య నిద్ర వస్తున్నదానే ఓ బామా నీ నిద్ర నీళ్ళుగానే నా భార్య దిగరావే ఓ బామా నిర్మలమ్మ సంతానని పోయి రావంగ ఒక్క మాట అన్నవు ఓ నాద నీలసేన రాజా పాంపగ 7 ఏళ్ళు నాదా పాలోని బగ 12 ఏళ్ళు నాదా కరణపోని బగ కాట్ల పడ్డ ఓదు ఏలుమోని బగ ఏట్ల పడ్డ ఓదు అన్నవు బామా పాము పగ పడుతుందంటే ఇక నువ్వన్నా మాటాలే ఓ బామా నేటికి నిదా వల్ల అవుతున్నాయా నేటికి నిదా వల్ల అవుతున్నాయా ఇక రావే ఓ బామా నిర్మలమ్మ అంటే గారాజు గారాజుకో 4 మంది వల్ల అవుతున్నదా నోట్లకెళ్ళి నురుసులైన వస్తున్నాయా ఒళ్ళంత బచ్చవాడే గారాజుకో ఒళ్ళంత బచ్చవాడే గారాజుకో ఇక రావే ఓ బామా నిర్మలమ్మ గుండకీకలేసి రాజు గారాజురా ఇక రావే బామ బిడ్డను తోలుకొని వస్తే బిడ్డను తీసి నీ సీదలు పెట్టి రమ్మంటే పదవన్న సందం నా ప్రాణం పోతుంది బామా మాటలిన్న అమ్మ ఓ దేవుడా కన్న తల్లి నిర్మలమ్మ నిర్మలమ్మ దిగులు పోయి దిక్కున్నాలే జనాలు అయ్యా ఇక రావే నా బిడ్డ నిమ్మవ్వా నీ బాబును పాము గరిచిందాడా అవ్వా ఇక రావే బిడ్డ నీ అమ్మ బిడ్డను తోలుకొని ఓ దేవుడా భర్త వేడి కల్లా వచ్చినాడా భర్తాను కల్లా చూసే ఓ దేవుడా ఒళ్ళకెళ్ళి నుసులల్లా వస్తున్నాయి ఒళ్ళంత బచ్చవాడే ఓ నాదా ఇవాళ ఎలుగల్ల పడ్డే ఎర్రెర్రి చూపులు చూస్తున్నావు నాదా నిన్ను చూస్తా అంటే అయ్యో భయం భయం అవుతుంది నాదా అలా నాడు మాట కాదే ఓ నాదా అయ్యా నా మాట మరిచి నాదా ఓ నాదా బావు నల్ల దెబ్బ నల్లా కొట్టినావా ఆనాడే నేను చెప్పిన నాదా బావును దెబ్బ కొట్టినవు నాదా అది చచ్చింది చూడపోతి బతికింది చూడపోతి నాదా అయ్యా ఆడదాని మాట కాదే ఓ నాదా అయ్యా అదెంత
ఆవు పగ 7 ఏళ్ళు పాలివాని పగ 12 ఏళ్ళు కన్ను ఓని పగ కాట పడ్డ తప్పది ఏలు ఓని పగ ఏట్ల పడ్డ తప్పదన్ననే అయ్యా నా మాట వినకుండా ఓ నాదా అవునల్ల దెబ్బ కొడితే ఓ నాదా అలానాడి బాబు నాదా ఓ నాదా అయ్యా నిన్నల్ల గరిచినాదా ఓ నాదా నీ ప్రాణ వెళ్ళిపోతే ఓ నాదు ఆడవిల్ల బిడ్డ కాదు ఓ నాదా ఏడేళ్ళ మన బిడ్డ నాదు ఆడవిల్ల అపరాధ నాదా ఇవాళ నీ ప్రాణ వెళ్ళిపోతే నాదా ఇవాళ ఏంటి కాని వాళ్ళ ఏసి ఇవాళ నువ్వు వెళ్ళిపోతే నాదా అయ్య ముగ్గురున్న చోట కాదే ఓ నాదా అయ్యా ముద్దాడ పెట్టకుండా నువ్వు ఎత్తవా 10 మందిలా కాదు ఓ నాదా అయ్యా నా బతుకు పలసదానం నువ్వు ఎత్తవా అయ్యా నీ ప్రాణ వెళ్ళిపోతే ఓ నాదు ఆడవిల్ల మన బిడ్డ నిమ్మవ్వనా పొద్దు ఒడిసినా గాడా బిడ్డున్నదే ఎన్నాడు తెల్లవారు మన బిడ్డగా ఎన్నాడు పొద్దు ఓ నాదా నాదు నీ ప్రాణ వెళ్ళిపోతే నాదా ఇవాళ నేను ఎట్లా బతకాలి నాదా ఆడవిల్ల మన బిడ్డ ఎట్లా బతకన్నే నాదా అయ్యా అవ్వలేని బిడ్డ అయ్యా ఓ నాదా నేను అయ్యలేని బిడ్డనయ్యా ఓ నాదా ఎవరి లేని వాళ్ళము నాదా ఇవాళ ఏకాక భక్తులు ఉన్నాము నాదా ఇవాళ మన బిడ్డని ఎవరి చేతులు పెట్టినవు నన్నే చేతులు పెట్టినవే ఇక బామ రావే బామ బామ రావే బామ బామ నిర్మల దేవో అలానాడు బామ సంతానని పోయి రాంగ పామును కొట్టి వస్తే నాదా పాము సచ్చింది చూడబోది సావని చూడబోది వినాదా పాంపగ 7 ఏళ్ళు నాదా పాలోని పగ 12 ఏళ్ళు కరణపోని పగ కాట్ల పడ్డ పోదు ఏలు ఓని పగ ఎట్ల పడ్డ పోదంటే బామ నీ మాట నేను కాదాని వత్తినా అలానాటి పాము అందగర సీనాదా అలా చూడు బామ కళ్ళల్లా నాకు 7,000 యములు కనబడతా ఉన్నరా నేను పోతా ఉన్నా ప్రాణం వెళ్ళిపోతే ఏడ పోతావు బామ అవ్వలేని బిడ్డవా అయ్యలేని దానవా చిన్ననాడు నీ అవైరాలు చచ్చిపోతే మేనమరదల మన తీసుకచ్చుకొని మరొక లగ్గం ఆడుకున్నా చిన్ననాటి కాడికేలి అన్న అన్న అని పిలిస్తే గిట ఉంటే తెలిసిన వేదాంతులు అన్న నీకు వాడమ్మ నీకు చేసుకున్న భర్త అంటే నువ్వు భర్త నా వయ్యో అన్న అంట బామా నన్ను వెలిసినావా పెద్దదండి ప్రేమ 3 ముళ్ళ బంధము 7 అడుగుల అనుబంధం నేను ఏడవాసిపోతున్నానమ్మా మన బిడ్డ ఉంటది బామా బిడ్డపై రామమ్మ 7 ఏళ్ళ బిడ్డ ఏమో తెలియని బిడ్డ ఒక్క బిడ్డను మనము కనుకున్నాం బామా
లేపటికి పెద్దవాళ్ళ చేతుల్లా పెద్దవాళ్ళ చేతుల్లా నన్ను పెడతావా నానా నన్ను పెడతావా నానా అవ్వతోడ పుట్టిన అవ్వతోడ పుట్టిన చెల్లెలుండేపటికి చెల్లెలుండేపటికి చిన్నవాళ్ళ చేతుల్లా చిన్నవాళ్ళ చేతుల్లా నన్ను పెడతావా నానా నన్ను పెడతావా నానా అవ్వతోడ పుట్టిన అవ్వతోడ పుట్టిన అన్నదమ్మోలంటే అన్నదమ్ములుంటే మేనమామ చేతుల్లా మేనమామ చేతుల్లా నన్ను పెడతావా నానా నన్ను పెడతావా నానా అవ్వకెవరూ లేరే అవ్వకెవరూ లేరే నీకు ఎవరూ లేరు నీకు ఎవరూ లేరు నా తోడ పుట్టిన నా తోడ పుట్టిన అన్నలుండేపటికి అన్నలుండేపటికి అన్నల చేతుల్లా అన్నల చేతుల్లా నువ్వు పెడతావా నానా నువ్వు పెడతావా నానా నా తోడ పుట్టిన నా తోడ పుట్టిన తమ్ములుండేపటికి తమ్ములుండేపటికి తమ్ముళ్ళ చేతుల్లా తమ్ముళ్ళ చేతుల్లా నన్ను పెడతావా నానా నన్ను పెడతావా నానా అక్క ఎల్లలు లేరే అక్క ఎల్లలు లేరే అన్నదమ్ములు లేరు అన్నదమ్ములు లేరు ఎవరి చేతుల్లా ఎవరి చేతుల్లా నన్ను పెట్టే నానా నన్ను పెట్టే నానా నువ్వు పోతావు నానా నువ్వు పోతావు నానా నువ్వు పోతావు నానా నువ్వు పోతావు నానా బిడ్డరావే బిడ్డ బిడ్డ అన్నదానివైనా బిడ్డరానివైనా గుణమెంత గొప్ప ముద్దులెంత పెద్ద ఇలా అన్నదమ్ములు ఉండేపటికి అన్నదమ్ముల చేతులు పెడతావా నానా ఇలా తోడ పుట్టిన అక్క ఎల్లలు చిన్నవలు ఉండేపటికి పెద్దవలు ఉండేపటికి పెద్దవల చేతులు పెడతావా అని నీ బంగారి నోటికో బంగారి నోటికో ఎట్లా వచ్చేనవ్వా వచ్చేనవ్వా ఓ బిడ్డ నిమ్మవ్వా బాపు ఇవాళ జరిగే ఈ పండుగ ఈ ముదుమాణిక్యము గ్రామములా ఈ పెద్దివారి ఇళ్ళల్లా ఇవాళ ఈ కన్న తండ్రి లింగయ్య నేను ఒక్క బిడ్డను కన్నట్టు ఒక్క కొడుకును కనుకున్నాడు ఇవాళ లింగయ్య ప్రాణం పొంగ తీసుకున్న భార్య ఆదికి రాలేదా కన్న కొడుకు ఆదికి రాలేదా ఓ భార్య లచ్చవ్వా నానా ఇవాడికి నా బాకి తీరుతున్నదవ్వా నా పేరు మాసిపోతూ ఉన్నది ఊరి కొడుక నాగరాజు మరి నానన్న మాట మరసిపోరా కొడుక అయ్యో పోతున్నా కన్నా కొడుక నా బాకి తీరిందిరా నేనెళ్ళి పోతూ ఉన్నా ఈ అవ్వ ఉంటది కొడుక అవ్వ బయలామన్నడు నానా ఓ కోడలాలతవ్వా మీ అత్త ఉంటుంది బిడ్డ మీ అవ్వ నీకు ఎక్కువ రాలే మీ అత్త నీకు తక్కువ రాలే అత్తని ఏదన్నా ఒక కాని మాట అంటే ఇవల్ల నా భర్త నాకుంటే నా కోడలు నన్ను ఈ మాట అనపోనని బిడ్డ చెట్టుకు ఎడతదే అవ్వా నాకు ఎడతదే అవ్వా వెళ్ళిపోతూ ఉన్నదా నా బాగి తీరిందవ్వా మరి భార్య లచ్చవ్వా నానా 3 ముళ్ళ బంధము 7 అడుగుల బంధము వాడికి వాసిపోతున్నానమ్మా రేపు పొద్దుగాల లేచినాక వచ్చిన చుట్టాల బాంధవులు ఎక్కడో లెక్క పోతే లంకంత ఇంటిలోన పోటువగా ఆడ కూర్చొని ఓ భర్త లింగయ్యా నువ్వు ఏ రంగం వస్తావు నాదా ఊరి వేండు నా భర్త రే పొద్దుగాల మళ్ళొస్తాడు బాయి కాడి వేండు నా భర్త రే పొద్దుగాల మళ్ళొస్తాడని నువ్వు బాయి కాడలు చూస్తావా బాయి కాడలు చూస్తావా ఏముడు చూపినతో నాకు దొరికింది ఓ భార్య లచ్చవ్వా రేపటి కల్లా ఏదన్నా కట్టం వచ్చినాడు కొడుకు కాళ్ళు మొక్కు నీకు ఆకలైనా నాడే అవ్వా ఆకలైనా నాడే అవ్వా కొడాలు కాళ్ళు మొక్కవా కట్టం వచ్చినాడు కొడుకు కాళ్ళు మొక్కు ఆకలైనాడు కోడల కాళ్ళు మొక్కు ఈ వాడికి నా బాకి తీరుతుంది నా పేరు మాసిపోతున్నది ఓ కోడలాలతవ్వా ఎల్ల కన్న తండ్రి లెక్క నేనున్న నాడు నిన్ను ఒక్క తిట్టు మాట ఒక్క కొట్టు మాట అనకుండా చూసుకున్నానవ్వా బిడ్డ మీ అత్త పైలమన్నడా మీ అత్త పైలమన్నడా నా కడపలో పుట్టిన కన్న బిడ్డలు లేకపోయినా నా అన్నదమ్ముల బిడ్డలే నా బిడ్డలు అనుకున్నానవ్వా బిడ్డ పోతున్నా బిడ్డ పోతా ఉన్నా మరి వాళ్ళకి చక్కటి లింగయ్య ప్రాణం పోతే ఇలా ఒక్క కొడుకును కన్నట్టు బిడ్డ నిమ్మవ్వా నేను ఒక్క బిడ్డని కన్ననే అవ్వా
వాడికి నా బాగి తీరుతున్నది సంతానను పోయి రంగ పామును కొట్టి వతి ఆనాడు పాము నన్ను పగ పట్టింది బామా ఇక నా బాగి తీరాదా ఓ బిడ్డ నిమ్మవ్వా ఇప్పటికప్పటికన్నారు అవ్వలారా ఏ ఆడదానికైనా అవ్వగారిల్లంటే దేవుని గుడి తోటి సమానమన్నారు ఏదన్నా కట్టం వచ్చినాడు దేవుని గుళ్ళె పోయి దండం పెట్టుకున్నట్టు అత్తగారి ఇళ్ళకి వెళ్ళిపోయిన ఆడపిల్లలకు మరి అత్త తిట్టినాడు మామ తిట్టినాడు భర్త కొట్టినాడు ఈ ఆడపిల్లలకైనా అవ్వయ్యాది కత్తరు ఓ బిడ్డ నిమ్మవ్వా రేపు రేపటికల్లా నీకు పెళ్లి చేస్తే నీ అత్తగారి ఇంటికాడ ఏదన్నా కాని బాధ పడితే నువ్వు పుట్టి ఊళ్ళో పట్టుకొని గిద గిద ఇంటి గురికతే నేను కట్టబడిగే బాబునే అవ్వా కట్టబడిగే బాబునే బిడ్డ బాబును ఉంటలేనువా బాలల కత్తది బతుకమ్మ పండుగ పెద్దల కత్తది పిత్రమవాస్య బతుకమ్మ పండుగ 10 రోజులు ఉన్నదనంగా నలుగురు ఇళ్ళల తల్లైనా పొద్దుగాల లేచి తీపిరి కట్టబట్టి వాకిళ్ళు ఉడుచుకుంటా ఈనంగా మావే అత్తందో మా నాయనే అత్తండో అని ఆడపిల్లలైన అవ్వగారు ఇల్లు తొవ్వ చూస్తారు వచ్చే బతుకమ్మ పండుగకు నేను తోలగచ్చే బాబునే అవ్వా నేను బట్టలు కొనేటి బాబునుంటలేని విద్య బతుకమ్మ పండుగ వచ్చినాడు మంది కొత్త కొత్త బట్టలు వేసుకొని పూల పూల బతుకమ్మను వేసుకొని ఊరు బంధు పోయి బతుకమ్మ పాట పాడితే నువ్వు నా పూడు కాడి కత్తి బిడ్డ నా మీది పాటలే అవ్వా వాడతావా వాడతావా నేను నిన్ను కన్నగానే నీ రాధగాని లేదు బిడ్డ సంకురాత్రి పండుగ మరి మందందరూ 10 తీరల బలారాలు చేస్తే నువ్వు వెళ్ళిపోయి వాళ్ళ పందిరి గుందలు పట్టుకొని చూస్తే ఈ పోరి పాడువాడా నడవంతురాన తండ్రిని దాచుకున్నది అది జిట్టి కల్లా పోరి ఎంతమంది ఎన్ని మాటలు మాటలంటారే అవ్వా నీకు పెళ్లి చేయలే నిన్ను పెద్ద చేయలేదు బిడ్డ నేను కానీ భూమి వేసి నీ కట్టం అడగరాను నీ బాధలు అడగరానే అవ్వా ఇలా ఇవ్వలుండబడికి ఇవాళ చేతులు పెట్టాలన్నప్పుడు ఆ నీల సేన రాదికి ఇవ్వాలి ఆది కత్తలు ఓ బామ నిర్మల దేవి అగదూడు నాకు కళ్ళల్లో ఇమల కళ్ళ వడతల్లో కావురు గమ్ముతున్నది చిన్ననాడు నీ చెల్లె మరిది ప్రాణం పోతే నీ చెల్లె కొడుకులు తీసుకొచ్చి సాది పెద్ద చేసిన బామ ఇక ఆనాటి కొడుకుల బామ ఆనాటి కొడుకులకు మధురావు చేయి కొడుకులు వచ్చే వరకు నా ప్రాణం ఉంటుందో పోతుందో ఓ విద్య నిమ్మవ్వా మీ అవ్వ ఉంటుంది విద్య ఎలా తోటి బయలమని అంటంటే ఆ రాజు నీల సేన రాజుకు నోట్లకెళ్ళి నురుసులు వస్తున్నాయి ఒళ్ళంతా పచ్చవాడి రాజు విల వీల కొట్టుకొని రాజు భార్య ఒడిల తల పెట్టి రాజు ప్రాణాలు వదిలబెట్టని అయ్యో నాదా నీ ప్రాణం ఎందుకు పోతుందయ్యా లేవే నాదా అనే వరకు భర్త ప్రాణం కళ్ళల్లకెళ్ళి ఎప్పుడో వెళ్ళిపోయిందే నాదా నువ్వు ఎంతలనే ఎంత మోసం ఎత్తివే నాదు ఒక్క విద్యను కనుకుంటవే నాదు బిడ్డ మీది ప్రేమలేము తీరే నాదా ఇవాళ నన్ను ఒంటరి దాన్ని ఏది పోతావో నాదా నాదా శుద్ధ బొందల కాడ నువ్వు శుద్ధి ఎప్పంగ చదివినట్టాయనా నా మనసు సంతోషం అనిపించేనా ఓ నాదో చక్కని వాడా
అయ్యా నా నుంచి ఏ దేవుడు ఎడవాపెనా మనకొక్క బిడ్డ రాదా ఇవాళ బిడ్డను కనుకున్నవే నాదా బిడ్డను కన్నవు గాని బిడ్డ రాడలేదు నాదో ఇవాళ ఏడేళ్ళ బిడ్డను నాదా బిడ్డను పెళ్లి అయ్యపోతుంది బిడ్డను పెద్ద అయ్యపోతువే నాదా అయ్యా ఇద్దరము ఉండేది లంకంత ఇంట్లో ఒక్కదాన్నుండనాయే నేను ఒక్కరిని బతకనైతే నాదా ఎంత చక్కని వాడవయ్యా నా నుంచి ఏ దేవుడు ఎడవాపెనా భర్త లేని ఆడదానికి నాదా బదనాలు ఎక్కువ అన్నారు నాదా భార్య లేని భర్తకు బాధలు ఎక్కువ నాదా ఇవాళ నువ్వు లేకపోతే నాదో ఇవాళ ముగ్గురున్న చోట ముచ్చట పెట్టకుండా నాదా నలుగురున్న చోట నవ్వనీయకుండా 10 మందిలా నా బతుకు బలసతరం ఎత్తివా నాదా మనము ఇద్దరము ఏంటి ఆడుకుంటూ ఇవాళ ఇద్దరిని రమ్మన్నది రమ్మన్నది నన్ను వద్దన్నది నాదా ఎంత చక్కని వాడవయ్యా నా నుంచి ఏ దేవుడు ఎడవాపెనా అదయ్యాల నన్ను ఎడనాడు పోతివనాదా ఇవాళ ఏడలేని దుఃఖం పెట్టిపోతివనాదా ఇవాళ మా ఇద్దరిని తీసి ఎవరి చేతులు పెట్టి వెళ్ళిపోతివా అని అమ్మ భర్త మీద పడిగినాది ఓ దేవుడా నాదా నా ప్రాణనాదా ఓ నాదా ఎవరు లేని వాళ్ళ వల్ల మేమున్నా ఎక్కడ వెళ్ళిపోతివయ్యా ఓ నాదా భర్త మీద పడిగినాది ఓ దేవుడా కలకలక నీళ్లు కూడా తీస్తున్నా భర్త ప్రాణం మీనప్పుడు ఆ బిడ్డ నిమ్మవా నిర్మలదేవి కలకల కలకల కన్నీరు తిండ మగవాళ్ళు ఎడితే కలకల అడవిలో ఎడితే వాడలు దానిలో ఉన్నారు. అప్పుడు ఊళ్ళో ఉన్న సబ్బండ వలన ఇంటి ముందరికి వచ్చే వరకు భర్త ప్రాణం ఏంది వచ్చిన ప్రజలు తల్లి నిర్మలదేవి నువ్వు ఏడితే నీ భర్త లేచేస్తాడానమ్మా మరి వాళ్ళ చుట్టాలు బాంధవులు ఎవరైనా ఉంటే మతలావు చేయాలి మీకు ఎవరైనా ఉన్నారా తల్లి నాయనా లోకులాల ఇయ్యాల చుట్టాలు బాంధవులు ఉంటే ఎవరన్నా మతలాభి అయ్యాలంటే నానా ఇయ్యాల నా తోడు పుట్టినోళ్ళు నాకు అన్నదమ్ములు లేరు అక్క ఎల్లలు లేరు ఇవాళ చెల్లె కొడుకులని చిన్ననాడు తీసుకొచ్చి చెల్లె పానం పోతే ఇవాళ మరిది పానం పోతే చిన్ననాడుతుంది అల్లారి ముద్దిగా తల్లేని పిల్లలని సాదుకున్న పెంచుకున్న మా సాదుకున్న 2 కొడుకులున్నారు. నా సాదుకున్న కొడుకులు కరువు కోట నగలో ఉన్నారు. నా కొడుకుల తీసుకొస్తే ఇయ్యాల నా కొడుకుల చేత ఇయ్యాల నేను దానం చేసుకుంటానయ్యా. ఆ తల్లి మాత్రం ఒక మాట చెప్పింది. కరువుకోట నగరంలో మాత్రం నా చెల్లె కొడుకులు 2 కొడుకులు ధనం చేయరాదు అనం చేయరాదు. అవ 2 కొడుకులు మళ్ళీ పిలిపిస్తే మాత్రం నా బిడ్డను వాళ్ళ చేతులు పెట్టి నా భర్తతోటి పాడగని వెళ్ళిపోతానన్నాడు.
అందరు గానాలు చూడవమ్మా ఇప్పుడే వెళ్ళిపోయి మాత్రం వాళ్ళ మాత్రం అందరూ చేస్తారని గానాడు ఊళ్ళో ఉన్న లోకం అందరూ బయలు చూడవమ్మా అమ్మ రమ రామ 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 రమ రామ 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 దేవాయ మారి బాబా వాళ్ళు వాడాలు వెళ్ళినారా వాడాలు వెళ్ళినారా వాడినారు వాళ్ళు వాడాలు వెళ్ళినారా అడవిలో మాత్రం నారింజనారు కీల నారు దామే తోట దాటుకుంటా వార పల్లెలు ఎవరు మాత్రం మన కరువుకోడ నగరం రాదు ఇల్లు ఎక్కడంటే తోటకా కట్ట కడపడ ఉన్నది కమ్మల గుడిసె గుడిసె కాయ మాత్రం గుడిసె దమదమ మాత్రం సాధన నడుచుకుంటా తల మోదుకుంటా మరి ఆనాడు మాత్రం ఊరవతల గుడిసె గుడిసె కాడికి రాన వచ్చిన వాళ్ళు అలా ఇంటి ముందు వచ్చేలో ఇక ఏమంటే ఓ ధనుంజయ రాజా ఓ అనుంజయ రాజా ఎవరు గుడిసెముందరికి వచ్చేవాళ్ళు మరి పేరు పెట్టి స్థానిక పిలుస్తారంటే నిన్న మొన్న ఊరు వారి కైకి వస్తావారో కూలికి వస్తావా అన్నట్టు వాళ్ళే వాళ్ళ స్థానిక పిలుస్తారంటే కొత్త మనసులో ఉన్నట్టుంది గుడిసెలో ఉన్న వాళ్ళు మీరు మాది ఇక్కడ కాదయ్యా మాది మా నితిగల్ల దేశం అయ్యొద్ద నగరం అగో నీ పిల్ల ఉన్నదా ఎందుకురా నా పేరు నీకెందుకురా అరే అట్లా కదా దూరంకి వచ్చిన కాబట్టి ఆడి ఇంట్లో ఆడుతుంటే అండి పెడతాని అయితే దాన్ని వెళ్తే దానికి నాకు ఒకసారి చెప్తావు అన్నట్టు అడిగితే దానికోసారి ఎప్పుడు నాకోసారి ఎప్పుడు అంత ఏంది ఇద్దరికి ఒకసారి చెప్తారని అడుగుతారా అంతేనా ఉన్నది బిడ్డ పేరుకేమో కొన్ని పెత్తానం అంతా నా పిల్లంది పెత్తాను సలుకుడు పెట్టి చంపుది సలుకుడు పెట్టి చంపుతుంది పిల్లాడికి పెత్తాను ఇస్తే సలుకుడు పెట్టిందంటే నీకు అనుభవం ఉన్నట్టుంది ఒకప్పుడు ఇచ్చిన తెలవక నేను గెట్లే దేవుడిది దాని ఇష్టం వచ్చిన పనులు చెప్తాను అయితే మరి నేను పిలుస్తాను ఉన్నావానే మనిషి